బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తే ఎట్టకేలకు 14F క్లాజ్ ను తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర రాజకీయ వ్యవహారాల కమిటీ CCPA 14F తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కమిటీ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సురేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సురేష్, చెప్పండి. CCPA భేటీలోని 14F క్లాస్ ను తొలగించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించండి. సుజిత, CCPA సమావేశం కాసేపటి క్రితమే ప్రధానమంత్రి కార్యాలయంలో సమావేశమైంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 13వ తారీఖు SI రాత పరీక్షలను దృష్టిలో ఉంచుకొని 14F ను తొలగించాలనే అంశం పైన ముఖ్యమంత్రి రాసినటువంటి లేఖను ఇప్పటికే ఇటు హోంమంత్రి చిదంబరం, దాంతోపాటు ప్రధానమంత్రి ఆ విషయాన్ని సిఫారసు చేస్తూ రాష్ట్రపతి కూడా పంపించడం జరిగింది. కాబట్టి CCPAలో ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోబోతుంది. రాష్ట్రపతి నుంచి కూడా ఇప్పటికే ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయానికి, ముఖ్యమంత్రి రాసినటువంటి నిర్ణయానికి కట్టుబడి 14F ను తొలగించే విధంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా అంతర్గతంగా మనకు తెలిసినటువంటి సమాచారం. 13వ తారీఖు పరీక్ష ఉంది కాబట్టి 1-2 రోజుల్లోనే ఈ విషయం పైన 14F ను పూర్తి స్థాయి తొలగిస్తున్నటువంటి అధికారిక ప్రకటన రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. లేదంటే హోంమంత్రి చిదంబరం ఈ 14F తొలగింపు విషయం పైన ఒక అధికారిక ప్రకటనను రిలీజ్ ను ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ CCPA భేటీలో తుది నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి సమాచారం. సుజిత, అంటే 14F దీనికి సంబంధించి రాష్ట్రపతికి సిఫార్సు కూడా పంపించడం జరిగింది కదా, ఎప్పుడు దీని నుంచి అధికారికంగా ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది? రాష్ట్రపతికి సిఫార్సు పంపడం జరిగింది. అలాగే హోంమంత్రి చిదంబరం నుంచి హోంమంత్రి చిదంబరం కార్యాలయానికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. అలాగే ప్రధానమంత్రికి కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 14F తొలగింపు విషయంపై రాసిన లేఖను పంపించడం జరిగింది. చిదంబరం చేసినటువంటి 14F తొలగింపు వ్యాఖ్యల కన్నా ముందే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 14F ను మరోసారి అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని చెప్పి లేఖ పంపారు. ఇవన్నీ పూర్తి స్థాయిలో పరిణామాలు పూర్తయ్యాయి. రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తుంది. 14F తారాను తొలగించేందుకు పూర్తి స్థాయిలో ఇప్పటికీ నిర్ణయం అంతర్గతంగా తీసుకున్నారు. CCPAలో కూడా అదే విషయాన్ని చర్చిస్తున్నారు. అధికారిక ప్రకటన ఎప్పుడు ఇవ్వాలనేది మాత్రం తరువాయిగా ఉన్నట్టుగా కనపడుతుంది. సుజిత, మొత్తం పైన CCPAలో కేబినెట్ కమిటీ అండ్ పొలిటికల్ అఫైర్స్ లో జరుగుతున్నటువంటి ఈ భేటీలో 14F తొలగింపు విషయం పైన వచ్చేటువంటి పరిణామాలను కూడా ఇప్పటికే వాళ్ళు బేరీజ్ వేసుకోవడం కాబట్టి తొలగింపు అధికారిక ప్రకటనను మాత్రమే ఖరారు చేసే అవకాశాలున్నాయి ఈ సమావేశంలో. సుజిత, థ్యాంక్ యూ సురేష్. ఎట్టకేలకు 14F క్లాజ్ ను తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని అధ్యక్షతన జరిగిన కేంద్ర రాజకీయ వ్యవహారాల కమిటీ CCPA 14F తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కమిటీ రాష్ట్రపతికి సిఫార్సు కూడా చేసింది. దీనిపై స్పందించేందుకు పిడమర్తి రవి గారు, OEJAC లీడర్, ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రవి గారు, 14F ను తొలగించాలని కేంద్రం నిర్ణయం కూడా తీసుకుంది. దీనికి రాష్ట్రపతికి సిఫార్సు కూడా చేసింది ఈ మేరకు. సో దీనిపై మీ స్పందన ఏంటి? అయితే 14F సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకునే సాధిస్తూనే ఖచ్చితమైనటువంటి జీవోక ఆర్డర్ కాపీస్ తప్పించి కానీ తెలంగాణ ప్రాంతంలో ప్రజలు నమ్మేటట్లేరు. ఆర్డినెన్స్ రాష్ట్రపతి దగ్గరికి పోయి ఆ రాష్ట్రపతి సైన్ అయినాక మాత్రమే మేము ఈ ఉద్యమం గురించి, మా ఈ 14F సంబంధించి ఉద్యమం విధంగా ఎస్ఐ ఎగ్జామ్ వాయిదా, రేపు జరిగే బంద్ గురించి మాట్లాడతాం. సమయం చాలా ఉంది. రాత్రి 9-10 గంటలకల్లా జీవో కాపీ వెలువడాక మళ్ళీ మేము నిర్ణయం తీసుకొని చెప్తాము. ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి ఆర్డర్ కాపీ కొద్దిసేపటి తర్వాత చిదంబరం ఈ మేరకు ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ఓకే, చిదంబరం గారి ప్రకటన రానివ్వండి. దాంట్లో ఉన్నటువంటి ప్రకటన స్పష్టతను బట్టి మా నిర్ణయం ప్రకటిస్తాం. అప్పుడు మాత్రం బంద్ మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. థ్యాంక్ యూ రవి గారు.